వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి. వర్ధన్నపేటలో గంగమ్మ ఒడికి చేరిన దుర్గామాత. ములుగు జిల్లాలో రోడ్ల దుస్థితి, మంత్రి సీతక్కపై ప్రజల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన విద్యార్థి పోల చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసిన హరీష్ రావు నా కొడుకు వద్దంటుంటే అమెరికా పోయిందన్నా, నా కొడుకు చనిపోయినన్నా. ఒక్కరోజు కూడా అది చూడకుండా పోతుండే, రోజు వాట్సాప్ కాల్ చూస్తుంటే. హన్మకొండ భవన్ నగర్ తన నివాసం నందు సైన్యం మండలం గాంధీనగర్ విగ్రహానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదం శ్రీనివాస్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వాసం అనిల్, బెజ్జాల కోటేశ్వరరావు, పరకాల శాసనసభ్యులు శ్రీదేవి ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అదోని పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. పెద్దలు పార్థసారథి గారికి, మన ఎమ్మెల్సీ పిటి నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విక్రారెడ్డి గారికి, ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, కింద ఉన్నటువంటి బీజేపీ కూటమి సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమంతా ఈ కార్యక్రమంలో మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం చేపట్టిన తర్వాత 15 నెలలు అయింది. 15 నెలలలో
కూటమి సంబంధించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అయితేని, అవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోగ్రాం ఎవరైతే మన ఆటో కుటుంబ సభ్యులందరికీ కూడా వీరికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అందరికీ కూడా ఈరోజు సంవత్సరమునకు ఆటో నడుపుతున్నటువంటి డ్రైవర్కి ఏదో చేదోడుగా ఉంటుందనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తున్నటువంటి 15,000 రూపాయలు అని అనుకోవద్దండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి గత వైసీపీ గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కూటమి ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ ని చిన్నగా లాక్కొని వస్తుందని చెప్పి మీరందరికీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి భద్రాచలం వరకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. రహదారి మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలలుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని స్థానికులు మాట్లాడారు. ఎవరు చూస్తారేమే అని పని కావాలన్నా వద్దా కొన్ని ఆపాలి అక్కడ సీన్ కొన్ని ఆపానికి వస్తాడు ఇక్కడ మాన్యం జిల్లా పాఠశాలలో మంచి వసతులు కల్పిస్తామని మంత్రి చేసిన మొదటి సంతకం ఏమైందని నిరసనకు దిగిన తల్లిదండ్రులు. మాన్యం జిల్లా కురుపం బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థినులకు పచ్చకామర్లు, విషజ్వరాలు. కల్పించాలి 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 పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి చేయాలి చేయాలి. మంత్రి గారు మీ మొదటి సంతకం ఏమైంది? మంత్రి గారు మొదటి సంతకం ఏమైంది? కల్పించాలి 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 పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి చేయాలి చేయాలి. మంత్రి గారు మీ మొదటి సంతకం ఏమైంది? మంత్రి గారు మొదటి సంతకం ఏమైంది? కల్పించాలి 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 పాఠశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి చేయాలి చేయాలి. మంత్రి గారు మీ మొదటి సంతకం ఏమైంది? మంత్రి గారు మొదటి సంతకం ఏమైంది? నేతలు కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ. ఎక్సైజ్ పోలీసులు అదుపులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు. మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న ఎక్సైజ్ అధికారులు. తంబలపల్లె నియోజకవర్గం ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి భారీ ఎత్తున స్పిరిట్ స్వాధీనం. మదనపల్లి లిక్కర్ డిపో నుంచి ఏడాది కాలంగా చీఫ్ లిక్కర్ స్టాక్ తగ్గింపు. బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యం, చీఫ్ లిక్కర్ బాటిల్స్ విక్రయాలు. కోట్ల రూపాయలు విలువైన మద్యం సీజ్. 7 రకాల నకిలీ బ్రాండ్ మద్యం తయారీ.
మిషన్ భగీరథ మెయింటైన్ చేయలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం. చేవెళ్ల నియోజకవర్గం అంతరాం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పిల్లలకు శాపంగా మారిందని, ఈ చిన్న పిల్లలు మిషన్ భగీరథ రాక బోర్ నీళ్లు పట్టుకోవడం చాలా బాధాకరమని, ఉమ్మడి పాలన నాటి నీటిగోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సవితా ఇంద్రారెడ్డి. చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎందుకు నల్ల వస్తలేదా? నేను పోయినా మీ అమ్మ ఎక్కడ పోయిందిరా? ఏం చేస్తారా? విలాసులు పనిచేస్తున్నాడు. విలాస్ పనిచేస్తున్నాడు. విలాస్ నీళ్ళు పడుతున్నాడు. నీళ్ళు వస్తలేదు కేసీఆర్. అంతేనా? ఇప్పుడు చెప్పు మరి కేసీఆర్ వాయే నీళ్ళు వాయని చెప్పు. ఆడవ మాట. మీ పిల్లలకి ఏం బాధ నీళ్ళు పడుతుంది? కర్నూలు జిల్లా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట భద్రత, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి అక్టోబర్ 5న రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్షలు నిర్వహిస్తున్నది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్కు జారీ చేసింది. పరీక్షలు రాసే అభ్యర్థులకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు జిల్లాలలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆదివారం కర్నూలు జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడారు. కర్నూలులో బిర్లా సర్కిల్లో ఎన్నో ఏళ్లుగా మహాత్మా పూలే దంపతుల విగ్రహాలు ఏర్పాట్లో అలసత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా కింది భాగంలో ఏర్పాటు చేసిన గ్రానైట్ మార్బుల్స్ను పగలగొట్టడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని 3 టౌన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశామని బీసీ లీడర్ దేవపూజ ధనుంజయచారి, లక్ష్మీకాంతయ్య పాల్గొనడం జరిగింది. సర్కిల్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల స్తూపం దగ్గర జరిగిన సంఘటనలు నిన్న పేపర్లో ఉదయము మన తెలుగు అనే దినపత్రికలో, ఈరోజు తెలుగు ప్రభ దినపత్రికలో ప్రచురించడం చూసి మేము ఈరోజు ఉదయం 7 గంటలకు అక్కడ సందర్శించాం. నేను పత్తుల లక్ష్మీకాంతయ్య గారు. ఎందుకంటే ఆడ స్తూపంలో ఉన్నటువంటి రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు పెకలించారు. ఇది దౌర్జన్యంగా వేరే వాళ్ళు ఇతరులు ఓడ్చలేక పెకిలించారా, లేకుంటే యాక్సిడెంట్గా జరిగిందా, లేకుంటే కాంట్రాక్టర్ లోపం అనేది కూడా మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించాం. వాళ్ళు కూడా డిఈ వారు కూడా వచ్చి సందర్శించి ఇది ఒక కంప్లైంట్ ఇవ్వండి, దీనిపైన విచారణ జరుపుతాము, ఇటువంటి చర్యలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంటు మేము అందరం కూడా అని తెలియజేశారు. ఎందుకంటే మహనీయుల విగ్రహాలపైన ఇటువంటి దాడులు జరిగితే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఐక్యమై ఇటువంటి దాడులను ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీ ఫెడరేషన్లో ఉన్నటువంటి మేము, అదేవిధంగా ఐక్య వేదిక అయినటువంటి శేషపని గారు అందరూ కూడా ఐకమత్యంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ ఫిర్యాదు చేశాం. ఇటువంటి వాళ్ళపైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము వేడుకున్నాం. కావున ఇటువంటిది పునర్నిర్మాణం చేసి దాన్ని మన కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి మహనీయుడైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహానికి ఏ విధంగా ఉందో అదేవిధంగా నిర్మాణం చేసి మా మహాత్మా జ్యోతిబా పూలే
విగ్రహానికి కూడా అదేవిధంగా చేయాలని మా బీసీ జేజీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ జేజేపీసీ. నా పేరు దేవపూజ ధనుంజయాచారి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. అది వెహికల్ ఎంత ఉంటుంది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న విశ్వజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అవమానపరిచిన దుండుగలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆకెపోగు వనమూలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మిగనూరులోని ప్రాంతీయ కార్యాలయంలో బీఎస్పీ మాజీ జిల్లా కార్యదర్శి ఆర్ కంటి చిన్న దేవదానం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి అవమానపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నిప్పు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన దుండుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద అయితేనేమి, కానీ ఈరోజు దళితుల మీద అయితేనేమి పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నవి. అంబేద్కర్ని కూడా కేవలం ఒక దళితులకి లేకపోతే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంటారు కాదు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కూడా భారత రాజ్యాంగంలో హక్కును పొందుపరిచాడు. మన విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సమానమాట అందరికీ అన్ని రంగాలలో కూడా అందరికీ రిజర్వేషన్లు కల్పించిన గొప్ప వ్యక్తి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా, ఓసీలకు కూడా ఈరోజు శూద్ర వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటర్కు కల్పించిన మహనీయుడు. ఈరోజు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ స్త్రీలకు కూడా మన స్త్రీలకు కూడా విద్యా హక్కును కూడా లేకపోతే సమానమైన హక్కును కూడా కల్పించిన మహానాయకుడు. మరి అటువంటి గొప్ప నాయకుడిని మరి జనాలు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే నాయకుడినని నేను అంటబెడతామని చెప్పి ఈరోజు మనవాద పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రేరేపణ వల్ల మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నిప్పి పెట్టిన దుండుగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జైపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ బీఎస్పీ పార్టీ. కొండాపూర్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న 36 ఎకరాల భూమిపై కాంగ్రెస్ నాయకుల కుట్ర. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నందుకు పేదలకు ఇందిరాగాంధీ వచ్చిన భూములను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే లాక్కోవడం పట్ల బాధితుల ఆగ్రహం. ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కొడుకులు ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయే సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో నాయకుడి అండతో పేదలకు ఇచ్చిన భూమి లాక్కుంటారని ఆరోపిస్తున్న బాధితులు. ఈ స్థలం విలువ దాదాపు 3,600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అదోని పట్టణంలో మార్కెట్ యార్డ్ నందు అదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి. చేపట్టినటువంటి సాధన గారికి, చైర్మన్ గా చేపట్టినటువంటి సాధన గారికి, వైస్ చైర్మన్ గా
విజయ్ కృష్ణ గారికి, మిగతా డైరెక్టర్ గారికి, వీరిని ఆశీర్వదించడానికి ముఖ్య అతిథులుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు పార్థసారథి గారికి, మన బీసీ ముద్దు బిడ్డ మన అసెంబ్లీ ఒక మన ఏరియా మంచిది, ఒక అసెంబ్లీలో సింహంలాగా ఆ కుటుంబంలో కూర్చున్నటువంటి ఘనత మీ అందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎన్ఎస్ఐ అసెంబ్లీలో స్పీకర్ గా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఆనందదాయకంగా అందరూ కూడా ఆశీర్వాదాలు కూడా కంగ్రాచులేషన్ జరిగినటువంటి పంచుకున్నటువంటి బీటీ నారాయణ గారికి, ఈ నియోజకవర్గ మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రసాద్ మీనాక్షి గారికి, ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి ప్రజలు భికారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారికి, వీరందరినీ ఆశీర్వదించడానికి మీరందరూ కూడా రైతు బిడ్డలుగా ఉన్నటువంటి సోదరి అందరూ వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే నెరవేర్చారో అవన్నీ కూడా మన మల్లపల్లి గారి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ మార్కెట్ కమిటీకి ఇక్కడ నాకు తెలిసి రాయలసీమలోనే పెద్ద మార్కెట్ కమిటీ కూడా ఇప్పుడే నాకు తెలియడం కూడా జరిగింది. కాబట్టి పెద్ద కమిటీకి వీరు చైర్మన్ గా, ఉప చైర్మన్ గా, డైరెక్టర్ కావడం అందరూ కూడా ఆనందదాయకమే కూడా తెలియజేస్తూ, నేను ఆంధ్రప్రదేశ్ సివిల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ఏపీసీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతులే అందరూ ఉన్నారు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ఎటువంటి సీలు ఏదైనా మీకు అవసరం ఉంటే అర్ధరాత్రి అయినా కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ కమిటీ కానీ తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ రైతు సభ్యులకు అందరూ కూడా కుటుంబ సభ్యులకు అందరూ కూడా సివిల్ సప్లై చేసే బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చున్నాం. రక్తదానం ప్రాణదానం వాకిటి శ్రీధర్ బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించనున్న బారస రాష్ట్ర సమితి 4వ తేదీ మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు వనపర్తి పట్టణ శాఖ మరియు వనపర్తి బారస జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి, వనపర్తి మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము తెలియజేశారు. కార్యక్రమం వివరాలు: ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ అనంతరం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహం దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడును. జిల్లాలోని యువకులందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ పాత్ర పోషించాలని, వనపర్తి నియోజకవర్గంలో ఏ క్షత్రగాత్రులు కూడా రక్తం లేక మరణించకూడదని ఒకసారి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వాకిట్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఓకే అలా ఆయన సార్
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.